సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైబర్ క్రైమ్ ఎస్ఐ తిరుపతి గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. సైబర్ క్రైమ్స్ కి సంబంధించిన కొన్ని విషయాల మీద అవగాహన పెంచుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తున్నాము అసలు సైబర్ క్రైమ్స్ ఎంత ఘోరంగా అయిపోయినాయి అంటే రోజు 100 కేసులన్నా రిజిస్టర్ అవుతున్నాయేమో హైదరాబాద్లో అనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ మేడం. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, తర్వాత ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేయాలి? అంటే ఏదో ఒకటి మనకి లింక్స్ వస్తుంటాయి, లేదంటే కాల్స్ వస్తాయి, మన దగ్గర నుంచి మనీ పోతుంది, మనకు తెలిసి ఆ విషయం అర్థమైపోతుంది. అర్థమైపోయిన ఇమ్మీడియట్గా మనం చేయాల్సింది ఏంటి? అన్నోన్ లింక్స్ వచ్చినా కానీ, లేకపోతే ఏదైనా కాల్స్ మనకి ఏదో అమౌంట్ పంపించమని చెప్పడం కానీ, లేకపోతే వాట్సాప్లో ఏదో మీకు ఈడీ అని, లేకపోతే మీరు ఏదో ఫ్రాడ్ చేసిర్రు, మీకు అరెస్ట్ చేస్తామను వాట్సాప్ మామూలుగా ఫేక్ డాక్యుమెంట్ పెట్టి మీరు అమౌంట్ పంపిస్తే దీన్ని మేము మొత్తానికి ఎఫ్ఐఆర్ తీసేస్తామను, ఏదో విధంగా ఫ్రాడ్స్ ఏమైనా మీకు అన్నోన్ అనిపించినప్పుడు వెంటనే గోల్డెన్ అవర్ అంటే 1930కు కాల్ చేయాలి. తర్వాత 1930 కాల్ చేయాలి మేడం. కానీ నేను విన్నానండి 1930 నంబర్ అసలు చాలా కంటిన్యూస్ బిజీ వస్తుంది, అది అవ్వట్లేదు. ఎందుకంటే నాకు ఈ మధ్యనే తెలిసిన వాళ్ళు ఎవరు ఎక్స్పీరియన్స్ ఇది తెలిసిన వాళ్ళు ఎవరికి ఏదో ప్రాబ్లం అయితే వాళ్ళు 1930కి ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా కనెక్ట్ కాలే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మేడం, నెంబర్ ఆఫ్ క్రైమ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎవరో ఒకరు అటెంప్ట్ చేస్తూనే ఉంటారు కాల్స్, కాబట్టి అలా బిజీ వస్తుంటది. అట్లా కాకపోతే మనకు cybercrime.gov.in కూడా మనకు ఆ వెబ్సైట్ మనం అప్రోచ్ కావచ్చు, లేకపోతే నియర్ బై పోలీస్ స్టేషన్ కూడా అప్రోచ్ కావచ్చు. మనం ఇది బెటర్ అండి. అసలు నియర్ బై పోలీస్ స్టేషన్ నియర్ బై పోలీస్ స్టేషన్ వెళ్ళడం ఇంకా బెటర్. ఇంకో కొంతమందికి ఏంటంటే పోయింది 1,00,000 కదా 2,00,000 కదా వదిలే 10 సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎవరు తిరుగుతారు అని ఒక అపోహ కూడా ఉంది. అటువంటిది ఏం పెట్టుకోవద్దు మేడం. కంపల్సరీ మనకి ఏదైతే గోల్డెన్ అవర్లో మనం 1930 కాల్ చేయం కానీ మనం అంతో ఇంతో ఫ్రీజ్ చేయడం, అంటే వాళ్ళ అకౌంట్ హోల్డ్ పెట్టేసి ఫ్రీజ్ ఎంత అయితే వాళ్ళ అకౌంట్లో అమౌంట్ ఉంటుందో అంతో ఇంతో మనం దానికి బెటర్ కంబ్యాక్ చేయడానికి చూస్తాం మేడం. ఓకే, అంటే ఏదైనా అలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయా అండి ఈ మధ్యకాలంలో జరిగినవి? ఏదైనా ఫ్రీ చేయగలిగారా? చాలా జరిగినాయి మేడం. చాలా మనం రికవరీ కూడా చాలా అమౌంట్ మనం రికవరీ చేసినాము. ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకు ఇప్పించడం కూడా జరిగింది. అంటే ఒకసారి అకౌంట్లోకి, ఇప్పుడు ఒక అకౌంట్లో నుంచి మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిపోయింది అనుకుందాం సపోజ్, మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మీరు ఎలా ఫ్రీ చేయగలుగుతారు? అసలు మన వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి నార్మల్గా వాళ్ళ అకౌంట్ని మనం అంటే బ్యాంకులతో కన్సల్ట్ అయ్యి దానికి ఫ్రీ చేసేస్తాం మేడం. అంటే ఎంత అయితే అమౌంట్ వాళ్ళ బ్యాంకులో అమౌంట్ ఉంటుందో అది అంతవరకు క్లోజ్ అయిపోద్ది. వాళ్ళు తీయలేరు, ఇక అమౌంట్ని తీయలేరు. అంతకు ముందు తీసి ఉంటే మాత్రం మనం ఏం చేయలేము. ఒకవేళ అమౌంట్ అకౌంట్లో ఉంటే మాత్రం వాళ్ళు తీయలేరు, ఇక ఆ విధంగా ఫ్రీ చేసేస్తాం. సో అందుకే గోల్డెన్ అవర్ అయితే. అందుకనే ఏదైనా కానీ కంప్లీట్ తొందరగా ఇవ్వమని ఎందుకు చెప్తామంటే ఆ అమౌంట్ మొత్తం వాళ్ళు తీసేయకుండా, మొత్తానికి వెళ్ళిపోకుండా ఎంతో ఉన్నదన్నా మనం దానికి విక్టిమ్కు ఇప్పటికి ఉంటుంది. కాబట్టి ఆ గోల్డెన్ అని చెప్పేది దాని గురించి అన్నట్టు. ఎంత వీలైతే అంత తొందరగా 1930 లేకపోతే వెబ్సైట్ లేకపోతే నియర్ బై పోలీస్ స్టేషన్కి అప్రోచ్ కామని చెప్తాం మేడం. ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్కి సంబంధించింది డిపార్ట్మెంట్ ఉందా అండి? ఉంది మేడం, ప్రతి పోలీస్ స్టేషన్ ఉంది మేడం. ప్రతి పోలీస్ స్టేషన్ మనం నియర్ బై ఎవరైనా అవేర్నెస్ లేకుండా మీరు కావాలంటే ఎప్పుడైనా పోవచ్చు, అక్కడ కనుక్కోవచ్చు. కాబట్టి కంపల్సరీ 1930 కాకపోయినా అక్కడ బిజీ వచ్చిన వెబ్సైట్ మీరు అంటే కొందరికి వెబ్సైట్ తెలియకపోవచ్చు, కాబట్టి సైబర్ క్రైమ్ అది ఉండకపోవచ్చు, కాబట్టి డైరెక్ట్ నియర్ బై పోలీస్ స్టేషన్ వెళ్ళిపోవచ్చు మేడం. బెటర్ చాయిస్ అది. ఇంకా చాలా కాల్స్ అండి, న్యూడ్ కాల్స్ చేయటము, కొంతమంది న్యూడ్ కాల్స్ చేసి వాటిల్లో ఫొటోస్ తీసుకోవటం, అవతల మాట్లాడేటప్పుడు వాళ్ళని కూడా న్యూడ్ చేసి తర్వాత అవి వీడియోస్ తీసుకోవటము, ఆ తర్వాత వాళ్ళని బెదిరించడం, వాళ్ళని చాలా హెరాస్ చేసి డబ్బులు గుంజటం అట్లా చేస్తా ఉన్నాయి. కొన్ని కేసెస్ జరుగుతా ఉన్నాయి, చాలా ఉన్నాయి మేడం. అట్లా ఇంకోటి ఫెడెక్స్ అనేది కూడా పార్సల్ ఏదో మీకు వచ్చింది, మీ డీటెయిల్స్ చెప్తే ఎంత అమౌంట్ కొడితే మీరు అది మీకు వచ్చేస్తారని చెప్పి, లేకపోతే మీ దాంట్లో ఏంటంటే డ్రగ్స్ ఉన్నాయి, లేకపోతే పాస్పోర్ట్లు అంటే మామూలుగా చిల్లని పాస్పోర్ట్ ఉంటాయి కదా మేడం, అవి ఏదో పెట్టేసి లేదు నువ్వు ఫ్రాడ్ చేసినావు అని చెప్పి నువ్వు కంపల్సరీ డబ్బులు ఇవ్వకపోతే ఇవన్నీ నేను బయట పెట్టేస్తా, లేకపోతే నీకు ఏదో కేసు పెడతా, ఏదో బెదిరించినప్పుడు ఆటోమేటిక్గా విక్టిమ్ ఏమవుతుందంటే నిజంగానే జరుగుతుందేమో అనే ఫీల్ అయ్యి అమౌంట్ ఇచ్చేస్తుండు. తర్వాత బాధపడుతుంది. అది కాదు. ఇక్కడ ఏమవుతుందంటే మేడం, అది ముందు జరగక ముందే ఎవరైనా మాకు అప్రోచ్ చేయరనుకో ఏదో ఒకటి చేయొచ్చు, కానీ జరిగినాక మొత్తం అమౌంట్ ఇచ్చేసినాక వచ్చి బాధపడుతున్నారు. అట్లా కాకుండా ఏదైతే మేము చెప్తున్నామో అవేర్నెస్ గురించి, వాళ్ళు గోల్డెన్ అవర్లోనే కంపల్సరీ కంప్లీట్ ఇవ్వాలి. ఇంకోటి అటువంటి లింక్స్ ఏది అన్నోన్ లింక్స్ అనవసరమైనవి ఎప్పుడు ఓపెన్ చేయొద్దు. ఇప్పుడు ఈ మధ్య ఏమైతుంటే ఫ్రెండ్ అనో, లేకపోతే మన అమ్మ నాన్ననో, లేకపోతే ఎవరో మన రిలేషన్ లేదో నాకు ఇమీడియట్లీ అమౌంట్ అవసరం ఉంది, అంత 10,000 1,00,000 ఏదో ఇక సమ్ అమౌంట్ కావాలని మెసేజ్ వస్తుంది మనకు. వాట్సాప్ మెసేజ్ వచ్చినాక మనం ఏమనుకుంటాం, నిజంగానే మనకు ఏమైనా ప్రాబ్లం ఉందని మనం పంపించేస్తున్నాం. కానీ అట్లా చేయొద్దు. ఏదైతే వాళ్ళు కంపల్సరీ మనం పంపించినప్పుడు మనోళ్ళు ఫోన్ చేయాలి. మనం ఒకసారి ఫస్ట్ ఫోన్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకునే ఏదైనా అమౌంట్ పంపించాలి. ఎందుకంటే మనకి హ్యాక్ అయినాక మనం ఏం చేయలేం.
అక్కడ అమౌంట్ వెళ్ళిపోయినాక నిజంగా నేను పంపించినప్పుడు వచ్చినాయంటే నాకెప్పుడు పంపించినా నేను ఎప్పుడు మీకు చెప్పిన అనే రోజులో చాలా చూసినాం మేము. కాబట్టి అటువంటి ఉన్నా మెసేజ్ ఉన్నా ఏది మన అమౌంట్ పంపించాలంటే కంపల్సరీ కన్సల్ట్ ఎవరైతే పర్సన్ ఉంటారో కన్ఫర్మ్ చేసుకున్నాకనే అమౌంట్ పంపించాలి. ఓకే. ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ అకౌంట్లు కూడా హ్యాక్ చేయటం, అక్కడి నుంచి కూడా వాటిల్లో మెసేజ్లు పెట్టడం అలా కూడా జరుగుతున్నాయి. అదే మేడం, ఇవే ఎక్కువ ఉన్నాయి మేడం. ఇవి ఏవైతే మీరు హ్యాక్ అంటారు కదా, అదే ఫేస్బుక్ లేదో న్యూడ్ ఫోటో మీరు అన్నట్టు న్యూడ్ ఫోటో పెట్టేయడము, ఇది మీరు ఏదో ఇది చూసిరు కంపల్సరీ నేను బయట పెట్టేస్తా మొత్తము, లేకపోతే అమౌంట్ ఇప్పుడు మీరు చెప్పిన అమౌంట్ ఇవి చాలా ఉన్నాయి. ఆ న్యూడ్ ఫొటోస్ కావచ్చు, లేకపోతే ఇవి మీరు చెప్పాను కదా ఈడీ అని, లేకపోతే నేను ఆర్బీఐకి వెళ్ళి మాట్లాడుతున్నాను, నార్మల్ కొన్ని ఉంటాయి. మీరు అక్కడ ఫ్రాడ్ చేసిరు కాబట్టి అమౌంట్ కంపల్సరీ మీరు కట్టాల్సిందే, లేకపోతే మీ దగ్గర ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఎఫ్ఐఆర్ కాపీ అదే నార్మల్ గా ఒక రిపోర్ట్ కూడా డమ్మీది పెడతారు అన్నట్టు, అరెస్ట్ వారెంట్ ఫేక్ది మనకు వాట్సాప్ పంపిస్తారు. ఫేక్ అరెస్ట్ వారెంట్ పంపించి మీకు అరెస్ట్ చేస్తాము చెప్పంగానే మనం మీకు డీటెయిల్స్ అన్ని ఉన్నాయి కంపల్సరీ అరెస్ట్ చేస్తామని మనం కూడా భయపడి ఏం చేస్తారంటే జనాలు అమౌంట్ కొట్టేస్తారు, అది తీసేస్తాం మీకు అరెస్ట్. అసలు మన ఆధార్ కార్డు డీటెయిల్స్ కావచ్చు, పాన్ డీటెయిల్స్ కావచ్చు, అసలు వాళ్ళ దగ్గరికి ఎలా చేరుతున్నాయండి ఇవన్నీ? అయితే ఇక్కడ ఏమైతుందంటే మేడం, మన అకౌంట్ హ్యాక్ అయినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకు మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎట్లయితే మన ఫోన్ నెంబర్ మీద ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయి. మనము ఏదైనా సిమ్ కొనుక్కుంటే మనం అన్ని డీటెయిల్స్ కంపల్సరీ ఇస్తాం, ఆధార్ కార్డు ఏదో ఒకటి ఇస్తాం, ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయి హ్యాక్ చేయంగానే. అంటే ఆధార్ కార్డు ఉండటం కూడా తప్పేమో ఇప్పుడు, కానీ ఆధార్ కార్డు లేకపోతే కుదరదు, అదే ఐడెంటిఫికేషన్ కదా మనకి ఇక్కడ. సో ఎలా సేవ్ చేసుకోవాలి వాటి నుంచి? సేవ్ చేయాలంటే ఒకటే మార్గం మేడం, ఏదైతే మనకు అటువంటి లింక్ వచ్చినప్పుడు ఎవరు ఓపెన్ చేయొద్దు. ఇంకోటి ఫోన్ కాల్స్ వస్తాయి, అటువంటి ఫోన్ కాల్స్ అన్నోన్ వచ్చినప్పుడు అసలు లిఫ్ట్ చేయొద్దు. ఇంకోటి ఏంటంటే ఈ మెసేజ్లు ఏదో మనకు అట్లా అరెస్ట్ వారెంట్ అవి వచ్చినప్పుడు కంపల్సరీ నియర్ బై పోలీస్ స్టేషన్కో లేకపోతే 1930కో ఇట్లా కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మేడం. నేను ఈ మధ్యకాలం ఇంకొకటి కూడా విన్నానండి, ఏంటంటే ఎవరో తెలిసిన ఆయనకి ఫోన్ వచ్చింది, ఏంటంటే వేరే ఎవరో వాళ్ళ ఫ్రెండ్ లోన్ తీసుకున్నాడంట, ఆ లోన్ కి నీ నంబర్ పెట్టారు, ఆ లోన్ కట్టట్లేదు నువ్వు కట్టని చెప్పి అడుగుతున్నారు. అయితే అసలు ఇతనికి వాళ్ళెవరో తెలియదు, ఏమైతుందంటే మేడం, ఇప్పుడు మీ నెంబర్ నా దగ్గర ఉందనుకోండి, ఫస్ట్ ఎమర్జెన్సీ నెంబర్ కొన్ని పెట్టుకుంటాం మనం. అంటే ఎవరైనా కాల్స్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ఏ ఫోన్ అయితే మనం లిఫ్ట్ చేయాలనుకుంటాం, కొందరు ఎమర్జెన్సీ లేకపోతే దగ్గర ఇట్లా పెట్టుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ లోన్ అయితే నేను తీసుకున్నాను అనుకో, సపోజ్ నేను ఫోన్ ఎత్తట్లేదు అనుకో, ఎవరైతే దాంట్లో వాళ్ళ కాల్ డాటా కూడా వాళ్ళు తీసుకుంటారు. ఫోన్లో కాల్ డాటా తీసుకొని మీరు ఇమీడియట్లీ ఎవరైతే నెక్స్ట్ పర్సన్ ఎవరు ఉన్నారు ఆ నెక్స్ట్ పర్సన్ కు కాల్ చేస్తారు. కాల్ చేసి మీ కూడా ఇట్లా తీసుకుంటారు, నెంబర్ ఇచ్చారు, లేకపోతే అతని ఫ్యామిలీ ఏదో న్యూడ్ ఫోటోల్సో లేకపోతే ఇట్లా అది కంపల్సరీ మీకు పంపిస్తాము వాళ్ళకి చెప్పండి, లేకపోతే అట్లా మీరు కట్టండి అని అడిగిన పరిస్థితి. వాళ్ళు కట్టట్లేదు కాబట్టి మీరు కట్టండి, మీ నెంబర్ ఇచ్చాడు మీరు కట్టండి అంటున్నారు అతన్ని. నార్మల్గా అదే జరిగేది మేడం. ఎవరైతే ఆ నెంబర్ అయితే మనం సేవ్ చేసుకుని ఉంటామో అది ఇమీడియట్లీ వాళ్ళు ఏదో ఇప్పుడు రిలేషన్ లో బ్రదర్ ఫాదర్ లేకపోతే ఫ్రెండ్స్ కూడా మేడం. ఇక్కడ ఏంటంటే ఎవరైనా కావచ్చు బ్లాక్మెయిల్ అంతే, వాళ్ళకి ఏం తెలియదు, కాకపోతే మీ ఓడే మీరు కట్టాలి, ఈయన ఎత్తాడు కాబట్టి మొత్తం స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాడు. ఇప్పుడు ఇది లొల్లి ఎందుకు నాకు ఏదో హరాస్ చేయడము అట్లా చేయడం వల్ల మెంటల్ గా ఫిక్స్ అయ్యి స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు. నెక్స్ట్ ఎవరికి చేయాలి వాళ్ళు ఆ విధంగా చూస్ చేసుకుంటారు, ఒకరు కాకపోతే ఇంకోరు అన్నట్టు. ఈ లోన్ యాప్స్ కూడా చాలా సివియర్ గా అవుతున్నాయండి. అవునవును. ఈ లోన్ యాప్స్ ఏంటంటే ఎక్కువ జరిగేదంటే స్టూడెంట్ కు మేడం. ఇది స్టూడెంట్ ఏంటంటే అమ్మ నాన్న దగ్గర అమౌంట్ అడగకపోవడము, అంటే చెప్పలేకపోవడము, కొన్ని ఉండడం వల్ల ఏదో జల్సగా బయట ఏదో చేద్దామనో లేకపోతే వాళ్ళకి ఏమైనా అవసరం ఉండో వాళ్ళు ఏం చేసేస్తారంటే 50,000 ఏదో అని లోన్ యాప్స్ ఇక ఎవరో చెప్తారు, ఇక ఫ్రెండ్స్ ఎవరో చెప్పినప్పుడు వాళ్ళు దాంట్లో తీసుకుంటారు. తీసుకున్నాక ఇలా కట్టకపోవడము కొంచెం అటు ఇటు అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అకౌంట్ హ్యాక్ చేసి మొత్తము మీ ఫ్యామిలీ న్యూడ్ ఫోటోస్ పంపిస్తాను, నువ్వు పంపించకపోతే కంపల్సరీ కట్టాలి, లేకపోతే నీకు ఏదో చేస్తామనగానే ఇక్కడ స్టూడెంట్ భయపడి ఏదో సూసైడ్ చేసుకోవడము అవి చాలా జరుగుతున్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ లోన్ యాప్ అనేది జోలికి పోవద్దు. వెళ్ళినాక మళ్ళీ ఏదో జరిగి ఒకవేళ కొంచెం అటు ఇటు ఏమైనా జరిగినా కానీ ప్రాబ్లం అయినా కానీ కంపల్సరీ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి, ఇట్లా జరుగుతుంది మాకు ఇట్లా బెదిరిస్తున్నారు అని. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఏం చెప్పకుండా లాస్ట్కు సూసైడ్ చేసుకున్నాక మాత్రమే ఆ విషయం బయటకు పడుతుంది. కాబట్టి అది జరగకుండా ఉండాలంటే ఫస్ట్ కంపల్సరీ నియర్ బై పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయితే అది ఆడవరకే ఆగిపోతుంది. అంటే ఈ మనోడు కూడా సేఫ్ అవుతాడు, అక్కడ కూడా వాళ్ళకు ఏదో ఒకటి చేయొచ్చు అన్నట్టు. మనం ఓకే, పోలీసులు కూడా ఇలాంటి కేసెస్లో స్పీడ్గా రియాక్ట్ అవుతారండి? 100% అవుతుంది మేడం. కాకపోతే చెప్పకపోవడం వల్లనే ఇది ఏదో సూసైడ్ అటువంటివి జరుగుతున్నాయి, కానీ చెప్పినాక మాత్రం జరగదు మేడం. వాళ్ళు వన్స్ మనకు అప్రోచ్ అయినాక కంపల్సరీ వాళ్ళ
మన ఎవరైతే ఫోన్ చేస్తారో అక్కడ కన్సెంట్కు ఏదో బ్లాక్ చేయడము లేకపోతే ఏదో విధంగా చేసి వీళ్ళకు నచ్చజెప్పి వీళ్ళకి ధైర్యం చెప్పడము చెప్తాం కాబట్టి వాళ్ళు ఆడవరకే ఆగిపోతుంది మేడం. ఇది అప్రోచ్ కాకపోవడం వల్లనే ఇటువంటి సూసైడ్ అటువంటివి జరుగుతుంది. కానీ ఈ కేసెస్లో చాలా కేసెస్లో అసలు రికవరీ అనేది సాధ్యం కాదు అని అంటున్నారు. మీరు ఈ మధ్య కాలంలో ఏదన్నా బాగా బిగ్ హ్యూజ్ అమౌంట్ ఏదైనా రికవరీ చేసింది ఉందా? 18 lakhs ఈ మధ్య చేసినాం. అంటే అంత సాధ్యం కాదు, ఈజీ కాదు, ఒక్కసారి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయిందంటే అసలు కాదు అని అంటున్నారు. నేను చెప్తున్నా కదా మేడం, గోల్డెన్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ముందుకెళ్ళి అదే చెప్తున్నా. ఏదైతే 1 hour ఆ గోల్డెన్ అవర్ ఉందో ఆ టైంలో మనకు కంపల్సరీ కంప్లీట్ వస్తే 100% అంతో ఇంతో మనకు రికవరీ అనేది అంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. ఓకే, అంటే 100% కూడా రావచ్చు ఒక్కోసారి. అంటే ఆ టైంలో వాడు అక్కడ ట్రాన్స్ఫర్ చేయకపోవడం అమౌంట్ అట్లే పెట్టుకుంటే కంపల్సరీ అయింది. అయితే ఇంకొకటి కూడా ఏంటంటే బాగా crores of rupees కూడా కొన్నిసార్లు జరిగిన సందర్భాలు అలాంటి వాటిలో అసలు రికవరీ అనేది సాధ్యమే కాదు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. అది నిజమా? అట్లా సాధ్యం కాదా? అవుతుంది మేడం, అవుతుంది. అది ఎప్పుడైతే మనకు ఫ్రీజ్ అకౌంట్ అంటే నార్మల్గా మనం చెప్తున్నాం ఆ గోల్డెన్ అవర్లో అంతో ఇంతో అయినప్పుడు అకౌంట్ మనకు హోల్డ్ చేస్తాం కాబట్టి అమౌంట్ తీయలేరు కదా మేడం, అక్కడ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయలేరు, దాన్ని తీయలేరు కాబట్టి ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మాత్రం కంపల్సరీ విక్టిమ్ కి ఇవ్వాలి. ఒక్కసారి అట్లా రికవరీ చేసిన తర్వాత తిరిగి ఆ పర్సన్ కి ఆ అమౌంట్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుందండి మాక్సిమం? అంటే డిపెండ్స్ ఆన్ బ్యాంక్ కోర్ట్ ఉంటుంది కాబట్టి మేడం మనకు కోర్టుకు వెళ్ళే రావాలి మళ్ళీ వీళ్ళకి, కాబట్టి కంపల్సరీ ఒక 4 weeks అటు ఇటు 4 weeks కావచ్చు మేడం. సో ఈ కేసెస్ లో పర్టికులర్ గా గెలవాలి అంటే లేదు అవి పాజిటివ్ గా రిజల్ట్ రావాలి అంటే మాత్రం 100% గోల్డెన్ అవర్ స్పందించాలి మేడం. ఇంకోటి ఏంటంటే ఆ అవర్లో చేయకున్నా అంటే మనకు కంపల్సరీ చేయాలి మేడం. చేయకున్నా కానీ నియర్ బై పోలీస్ స్టేషన్ మాత్రం 100% ఎవరైతే చేయలేకపోతారో అంటే కొందరు అది వెబ్సైట్ రాకపోవచ్చు, ఫోన్ కలవకపోవచ్చు కాబట్టి కంపల్సరీ నియర్ బై పోలీస్ స్టేషన్ మాత్రం అప్రోచ్ కావాలి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.